హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ చాట్. సో జస్ట్ నౌ నా 1 AM షో అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీతో నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. వితౌట్ స్పాయిలర్స్తో నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో సినిమా చూస్తున్నప్పుడు నేను ఎటువంటి అభిప్రాయాన్ని పొందాను, ఎటువంటి అనుభూతిని పొందాను, సో అదే అనుభూతిని మీతో షేర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ అయితే ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అనిరుద్ మ్యూజిక్. లిటరలీ మ్యాన్, ప్రతి సీన్లో అనిరుద్ కనపడతాడు. అండ్ ఎన్టీఆర్ యాజ్ యూజువల్ తన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సో ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకునే రోజులు కావు. అట్ ద సేమ్ టైం మనకంత యూనో అంత రేంజ్ కూడా లేదనమాట ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడేంత. సో కమింగ్ టు ద స్టోరీ, సో మనకి ట్రైలర్లోనే మొత్తం కంప్లీట్గా రివీల్ చేశాడు. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే స్టోరీ ఉంటుంది. సో అగైన్ ఐ డెంట్ మచ్ ఎక్స్ప్లోర్ ద యూనో స్పాయిలర్ అని చెప్పదలుచుకోవట్లేదు, బట్ మనం ట్రైలర్లో ఏదైతే చూసామో అదే స్టోరీ ఉంటుంది. సో వితౌట్ స్పాయిలింగ్ ఎనీథింగ్, లెట్స్ డైవ్ ఇన్ టు ద డీప్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈ మూవీకి నాకు ఫస్ట్ ఏం అనిపించిందో చెప్తాను. ఫస్ట్ థింగ్ నాకు నచ్చిందా లేదని చెప్పేసి ఫస్ట్ చెప్తాను. సో నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇంకా చెప్పాలంటే అందులో కొన్ని సీన్స్ నచ్చాయి కంప్లీట్ మూవీ కంటే కూడా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్వెల్ ఫైట్ మ్యాన్ అసలు టూ గుడ్ ఉంటుంది. లిటరల్గా చెప్పాలంటే ఆ ఇంటర్వెల్ ఫైట్కి తారకన్న మాస్ యాక్టింగ్కి అట్ ద సేమ్ టైం అనిరుద్ధ్ బీజిఎం కలిస్తే గూస్ బంప్స్ వచ్చాయి నాకు అసలు లిటరల్గా చెప్పాలంటే ఆ ఫైట్ సీన్కి. అట్ ద సేమ్ టైం ఆయుధ పూజ సాంగ్, సో ఫస్ట్ నుంచి వాళ్ళు హైప్ ఇస్తూనే ఉన్నారు ఆయుధ పూజ సాంగ్ గురించి. అండ్ నిన్ననే రీసెంట్గా వదిలేరు కదా ఆయుధ పూజ ప్రోమో అండ్ సాంగ్ కూడా. సో ఆయుధ పూజ సాంగ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది, ఆ పిక్చరైజేషన్. అండ్ కమింగ్ టు ద ఫియర్ సాంగ్, సో ఫియర్ సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది చెప్పాలంటే. దేని గురించి ఆయన క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అండ్ భయం చెప్పుకుంటూ ఉంటారు కదా. సో దట్ వాజ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి ఈ కాన్సెప్ట్. సో తారకన్న చెప్పాడు, అట్ ద సేమ్ టైం కొరటాల శివ గారు కూడా చెప్పారు. సో ఫియర్ అనే కాన్సెప్ట్ అనేది చాలా మంది నెగిటివ్గా చూస్తారు, బట్ ఫియర్ కూడా మంచిదే అని చెప్పేసి అది అంటూ ఉంటాడు. అండ్ ఒక సీన్లో పర్టికులర్గా స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. సో ఐ డోంట్ మచ్ ఎక్స్ప్లోర్ ఎనీథింగ్. సో స్టార్టింగ్లో ఫియర్ ఎంత గొప్పదో అండ్ ఫియర్ ఎంత అవసరము అనే ఒక సీన్ ఉంటుంది అనమాట. సో ఆ సీన్ మీరు సినిమా చూస్తేనే అర్థమవుతుంది, ఐ కాంట్ ఎక్స్ప్లోర్ ఇట్. సో ఆ సీన్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఓకే, మంచి కోర్ పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు కదా కొరటాల మావ అనుకున్నాను. బట్ లోపలికి వెళ్తున్న కొద్ది ప్రొసీడింగ్స్ వచ్చేసి చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ అదొక కొత్త వరల్డ్ మనకి చెప్పాడు, అదొక కోస్టల్ ఏరియా. ఆ కోస్టల్ ఏరియా అని చెప్పేసి అక్కడ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు. సో ఆ వాళ్ళ వరల్డ్ మన వరల్డ్ డిఫరెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ స్టోరీ నడిచేది కూడా 1980s 90s ఆ టైంలో అనమాట. సో అక్కడ నడుస్తుంది కాబట్టి మనము దాని లోపలికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. సో ఆ కొంచెం టైం పట్టడాన్ని ఇక్కడ కొరటాల మావ ఇంకొంచెం స్లోగా నరేట్ చేశారు అనమాట. సో ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి నా ఫీలింగ్ వచ్చేసి ఓకే ఇంత ఉండేంట్రా అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఇట్స్ మై ఒపీనియన్ మాత్రమే, మీకు అందరికి వెళ్ళినా కలుగుతుందని చెప్పి నేను చెప్పట్లేదు. సో వైల్ ఐమ్ వాచింగ్ ద మూవీ నాకైతే ఇలా అనిపించింది. అండ్ కమింగ్ టు ద సెకండ్ థింగ్, ఈ స్టోరీ యాక్చువల్లీ చాలా బాగుంటుంది అంటే బట్ సరిగా హ్యాండిల్ చేయలేదని చెప్పేసి నాకు అనిపించింది. అఫ్ కోర్స్ నేను కొరటాల శివ డైరెక్షన్కి అయితే వంక పెట్టట్లేదు, బట్ ద థింగ్ ఏంటంటే ఇంకొంచెం బెటర్గా చెప్పొచ్చు కదా అని చెప్పింది. అండ్ ఇంకోటి ఈ సినిమాకి అసలు హీరోయిన్ అవసరం ఉందా అనే థాట్ అయితే వచ్చింది ఒక పాయింట్లో. అండ్ ఆ చుట్టమల్లె సాంగ్ అండ్ జాన్వి పాప వచ్చి ఆ డైలాగ్స్ చెప్పడాలు, ఇట్స్ టూ మచ్ ఇరిటేటింగ్ యాక్చువల్ చెప్పాలంటే. ఒక సినిమా ఒక ఫేస్లో వెళ్ళిపోతూ ఉంది, ఆ ఫేస్లో వెళ్ళిపోయే సినిమాకి తను జాన్వి పాప వచ్చి ఒక రొమాంటిక్ సాంగ్ అక్కడ అవసరం ఏముంది అని చెప్పి నాకు అనిపించింది. అండ్ జాన్వి పాపకి అంత ఇంపార్టెంట్ రోల్ కూడా ఏం కాదు అది. యాక్చువల్ చెప్పాలంటే ఈ పార్ట్లో కాకుండా మేబీ సెకండ్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది అన్నారు కదా. సో సెకండ్ పార్ట్లో ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేమో అని చెప్పి నా ఫీలింగ్. ఇట్స్ మై జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. అండ్ నాకు వన్ థింగ్ చెప్పాలంటే ఈ మూవీ యొక్క సెకండ్ పార్ట్ కోసం అని చెప్పేసి ఒక క్లిఫ్ హ్యాంగర్ వదులుతారు కదా. అంటే బాహుబలి 2లో బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని చెప్పేసి ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది కదా. సో ఆ క్లిఫ్ హ్యాంగర్ని దాని మీద పెట్టినంత దృష్టి కొంచెం సినిమా మీద కూడా పెట్టుకుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఫర్ మీ ఇట్స్ జస్ట్ యావరేజ్ అనిపించింది. సో అండ్ ఇందాక చెప్పాను దాని సెకండ్ హాఫ్లో షార్క్ ఫైట్ సీన్ అయితే కొంచెం పెట్టారు, అది సోగానే అనిపించింది, నాకు పెద్దగా అయితే అనిపించలేదు. సో ఫస్ట్ థింగ్ నాకు ఇంత ఒపీనియన్ రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ నాకు మూవీ చాలా స్లోగా వెళ్ళిపోతుంది అనమాట. సో అఫ్ కోర్స్ 2 hours 48 minutes సంథింగ్ ఎంత ఉన్నా కానీ స్టిల్ నాకు ఇట్స్ ఒక ఫుల్ లెంత్ మూవీ లాగానే చాలా ఎక్కువ ఉన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అనమాట. సో ఐ డోంట్ నో, సో దట్స్ వై మేబీ
ఐ డెంట్ కనెక్ట్ ఇట్. అండ్ దాంతోపాటు టీమ్ వాళ్ళైతే ఇంటర్వ్యూలో చెప్పారు కదా, లాస్ట్ 5 minutes అండ్ లాస్ట్ 10 minutes ఆఫ్ దేవర ఒక ఎమోషనల్ రైడ్ ఉంటుందని చెప్పేసి. సో ఆ ఎమోషనల్ రైడ్ వచ్చేసి నాకైతే కనెక్ట్ అవ్వలేదు. మేబీ మీకు కనెక్ట్ అవ్వచ్చేమో నాకు తెలియదు. ఆ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం వల్ల నాకు సినిమానే కనెక్ట్ అవ్వకుండా అయిపోయింది. అంటే ఒక తండ్రి అండ్ సన్ మధ్యలో ఉండే బాండ్ అయితే వాళ్ళు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ లాస్ట్లో అది వచ్చేసి ఐ డెంట్ రివీల్ ఇట్ మచ్, బట్ మీకు అర్థమవుతుంది చూసే సినిమా చూస్తే. సో ఫర్ మీ చూడండి, అంటే నేను నా ఒపీనియన్ చెప్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సో నా అభిప్రాయమే కరెక్ట్ అని చెప్పి నేను చెప్పట్లేదు. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయం రాంగ్ అని నేను చెప్పట్లేదు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కాబట్టి మనందరం మూవీ చూడాలి. చూసిన తర్వాత ఓకే ఎలా ఉందని చెప్పేసి మనకు అర్థమైపోతుంది అన్నమాట. అండ్ కొన్ని సీన్లు కూడా కొంచెం ఫోర్స్‌గా పెట్టారని ఫీలింగ్ అయితే నాకొచ్చింది. అండ్ ఐ డోంట్ మచ్ అగైన్ నేను అగైన్ సీన్స్ అని చెప్పట్లేదు. బట్ నాకు అనిపించింది అంటే కొన్ని సీన్స్ అలా మూవీలో వెళ్తా ఉంటాయి కదా! సో ఆ సీన్స్ కూడా కొంచెం ఫోర్స్‌గా పెట్టారబ్బా అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ ఓకే ఈ సీన్ రావడం కోసం ఓకే ఇప్పుడు ఈ సీన్ పెట్టాలా అని నాకు అలా అనిపిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఐ యామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. బట్ ఈ నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు యాక్చువల్లీ. సో యాహ్! దట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. సో ఇంతకుమించి ఏం చెప్పలేకపోతున్నాను. సో ట్రై టు అండర్‌స్టాండ్ మీ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు సినీ చాట్.